ఇంకొక అంశం ఇది సింగర్ మంగ్లీపై కేసు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించారనే అభియోగాలపై సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మంగ్లీ జన్మదిన వేడుకల్లో సినీ నటులతో పాటు 50 మంది పాల్గొన్నారు. ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, చిన్న పబ్లిసిటీ దాంట్లో ఒక దాంట్లో ఫేమ్ అయిపోతే ఈ ఫామ్ హౌస్ కి వెళ్ళడం, ఈ పబ్బులకి వెళ్ళడం, ఈ హంగామాలు చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, మీడియాలు రావడం, ఇదంతా కామన్ అయిపోయింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. సెలబ్రిటీలు రావడం, బిగ్ బాస్ లో రావడం, బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేయడం. ఇది ఇచ్చాడు, వార్త ఇచ్చాడు. అనుమతి అంటే ఇది వార్తను ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాం అంటే ఇది నిన్న నైట్ నుంచి కూడా బాగా వివాదమైంది. సోషల్ మీడియాలో వార్తల్లో బాగా రోల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. సింగర్ మంగ్లీపై కేసు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించారనే అభియోగాలపై సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై నమోదైంది. చేవెళ్ల మండలం ఇళ్లపల్లి సమీపంలో త్రిపుర రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి మంగ్లీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ నటులు, గాయకులు దాదాపు 50 మంది వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో విదేశీ మద్యం, డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటి లోకల్ పోలీసులు అర్ధరాత్రి 12:30 గంటలకు దాడులు నిర్వహించారు. 10 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం సోదాలు చేసిన పోలీసులు 4 మద్యం ఫుల్ బాటిళ్లు, 6 ఖాళీ బాటిళ్లు లభించాయి. రిసార్ట్ లో మద్యం సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకపోవడంతో మంగ్లీతో పాటు పార్టీ నిర్వహించిన మేనేజర్ దున్నె మేఘరాజు, అతని స్నేహితుడు దామోదర్ రెడ్డి, రిసార్ట్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేశారు. సిఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. వేడుకల్లో మంగ్లీ సోదరు ఇంద్రావతి, కాసర్ల శ్యామ, రచ్చరాయి, నటిదేవి పలువురు పాల్గొన్నారు. మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి. తర్వాత మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది. కుటుంబంతో తాను చేసుకుంటున్నానని, అనుమతి తీసుకోవాలని తెలియదని, డీజేకి అనుమతి తీసుకోవాలని నాకు పర్మిషన్ తెలియదని, దాని మీద అవేర్నెస్ లేదని చెప్పింది. అది అదే విధంగా గంజాయి తీసుకున్న వ్యక్తి వేరే చోట తీసుకుని వచ్చాడు, పోలీసులు చెప్పారు. ఇవి కేసు వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్, కొత్తగా సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఇది పెద్ద శిక్ష లోనేటువంటి సెక్షన్స్ ఏం కావాలి, అది ఆటోమేటిక్ గా అట్లా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ముఖ్యంగా అసలు ఇప్పుడు ఆ ఏరియాలో రిసార్ట్స్ ఉంటాయి, రిసార్ట్స్ రెంట్కి ఇచ్చే వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలుసు. ఏం తెలుసు? వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని, డీజే పర్మిషన్ తీసుకోవాలని తెలుసు. ఇది ఒక వ్యాపారం, ఏది బెదిరించి బ్లాక్ మెయిల్ చేసే దందాకి ఇది ఒక అడ్డదారి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక బర్త్డే నడిచినా, ఒక ఫంక్షన్ జరిగినా, ఒక సంగీత్ జరిగినా, మీరు ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి, ఆ ఏరియా రిసార్ట్స్ లో, హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్ లో ఎక్కడ జరిగినా, డీజే గానీ లేకపోతే సంగీత్ గానీ, బర్త్డేలు గానీ, వేడుకల్లో వాళ్ళు రిసార్ట్ వాళ్ళు ముందు చెప్పట్లేదు వాళ్ళకి ఏమని ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి మస్ట్ గా, డీజే పర్మిషన్ తీసుకోవాలని చెప్పట్లేదు. చెప్పకపోగా వాళ్లే సమాచారం ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నారు. పిలిచి ఇదొక బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతుంది. కావాలంటే మీరు ఆ రిసార్ట్స్ లో జరిగే ఫంక్షన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ విచారిస్తే దాంట్లో మ్యాక్సిమం అవేర్నెస్ లేని 90% ఫంక్షన్స్ లో వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు రావటం, వాళ్ళ యొక్క బాటిల్ తీసుకెళ్లిపోవటం, లేదంటే విదేశీ మద్యం ఉందనటం, లేదంటే లోకల్ మద్యం అయినా మీరు హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చారు, ఈ ఏరియాలో ఉన్న షాపులోనే కొనాలని చెప్పి అనటం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారు, వాళ్ళు విఐపీలు అయి ఉంటారు, లేకపోతే ప్రముఖులు అయి ఉంటారు. దీంట్లో ఇదొక దందా కొనసాగుతుంది. ఈ బ్లాక్ మెయిలింగ్ విధానంలో దందా కొనసాగుతుంది. అదే మంగ్లీ ఆ ఫంక్షన్ చేసినప్పుడు ఆ రిసార్ట్స్ వాళ్ళు దీనికి ఎక్సైజ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే డీజేకి మైక్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పొచ్చు కదా.
లేదా కామన్, లేదా వాళ్ళే రిసార్ట్స్ వాళ్ళే చెప్తారు దీనికి అదనంగా ఇంత అవుతుంది, మేమే పర్మిషన్ చేస్తాం, మేమే అప్లై చేస్తామని చెప్పాలి కదా. చెప్పకుండా ఒక ప్రముఖుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు గుంజే కార్యక్రమం అనేది రిసార్ట్స్ లో కొనసాగుతా ఉంది. దాని మీద అది వదిలేసి ఒక ఫంక్షన్ జరిగితే వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, లేకపోతే గంజాయి వాడు, నువ్వు ఫంక్షన్ చేస్తావు, నీ ఫంక్షన్ కు 100 మంది వస్తారు, బయట వాళ్ళు ఏం చేశారో తెలియదు కదా. ఇప్పుడు ఒక గ్రామ స్థాయి నుంచి కష్టపడి ఒక ఎస్టీ మహిళ ఆ స్థాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగితే బర్త్డే చేసుకుంటే దానికి పాజిటివ్ నెగిటివ్ సోషల్ మీడియా జీవితమే చిన్నాభిన్నం చేసే అంశాలు వార్తలు జరిగిన తర్వాత కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు ఇబ్బందే కదా. ఇప్పుడు ఎంత కష్టపడి అంత ఫేమ్ తెచ్చుకుని ఒక తెలుగు మహిళ అంత కష్టపడి అంత ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి ఫోక్ సాంగ్స్ లో నువ్వు ఆ విధంగా దెబ్బ కొట్టడం, జీవితాల మీద దెబ్బ కొట్టడం, రిసార్ట్స్ ముసుగులో బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళకి తగదు. ముందు హెచ్చరించాలి, ముందు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు రిసార్ట్ రెంట్కి ఇచ్చావు, లేకపోతే అసలు ఆ నిబంధన రూల్స్ ఉంటుంది, ఆ నిబంధన రిసార్ట్ ఓనర్ కి పెడితే ఇప్పుడు ఆ రిసార్ట్ ఓనర్ ఎవరు, రిసార్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకే బాధ్యత పెట్టాలి. డీజే కానీ లేదంటే మైక్ పర్మిషన్ కానీ లేదా ఎక్సైజ్ పర్మిషన్ కానీ రిసార్ట్ వాళ్లే తీసుకోవాలి తప్పనిసరిగానే నిబంధన పెడితే వీళ్ళకి ఆ కార్యక్రమం ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుద్ది. ఇప్పుడు నిబంధన అనేది మొదటి నుండి స్టార్ట్ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే మనం రిసార్ట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఎంతమంది వస్తున్నారు, ఏంటి, మీరు ఏం వాడుతున్నారు, ఏంటి మీకు లిక్కర్ ఇక్కడ ఉందా అంటే లిక్కర్ ఉందండి అంటే వాడు ఏమంటాడు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి సార్ అంటాడు. మన వాళ్ళు కొంత ఏం చెప్తారు రాత్ మే బోత్ గానా బజానా ఉన్నా అది అంటే ఇక్కడ ఇంకో ఉంది. ఎక్సైజ్ పర్మిషన్ తీసుకుని లిక్కర్ తెచ్చుకుంటే ఈ ఏరియాలో షాప్ లో కొనాలి, మీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని వాడు ఇంకో రకమైన బెదిరింపు చేస్తాడు. వీడు ఏం చేస్తాడంటే పర్మిషన్ తీసుకుని ఏం చేస్తాడంటే ఫారెన్ లిక్కర్ ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. పర్మిషన్ ఇదే ఉంటుంది. అలా ఒకవేళ జరుగుతాయి అంటే పెద్ద షాపుల్లో ఫారెన్ లిక్కర్ కూడా కొన్ని అమ్మేయి, నిబంధనలు అమ్మేయి, ఇంపోర్ట్ చేసుకుని అమ్మేయి కొన్ని ఉంటాయి. దానికి కాకపోతే వీళ్ళు బిల్లు మెయింటెనెన్స్. ఇప్పుడు నీకు ఎక్కడో రిసార్ట్ ఉంటది, ఆ రిసార్ట్ కి ఇక్కడ నుంచి మద్యం తీసుకెళ్లాలంటే పర్మిట్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెద్ద షాప్ లో కొనుక్కుంటావు, నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ట్రావెల్ చేసి వాళ్ళకి అక్కడ నువ్వు లిక్కర్ సేవించే పర్మిషన్ అనేది ఉండదు. ఆ ఏరియాలో ఆ రిసార్ట్ ఉన్న పరిధిలో అక్కడ నువ్వు మద్యం కొనుక్కోవాలి, అక్కడి నుంచి తీసుకోవాలి. దీనికి ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఇవన్నీ నీకు రిసార్ట్ వాళ్ళు చెప్పరు, అవేర్నెస్ కల్పించరు. వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న అధికారులకి కొంత ఇది ఉంటది, అందరికి కాదు కొంతమందికి. సో దీనివల్ల ఏంటంటే ఆ ఫంక్షన్లు అన్ని కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. నీకు కంపల్సరీ ఏ ఫంక్షన్ అయినా చూడండి, మీరు ఆ ఏరియాలో రిసార్ట్స్ సంబంధించిన దాంట్లో మీలాగా అవేర్నెస్ ఉన్నోళ్ళు కాకుండా చేసుకునే ఫంక్షన్ లో ప్రతి దాంట్లో ఎక్సైజ్ ఇప్పుడు ఏమంటారు పోలీసు, రిసార్ట్ లో జరుగుతుంది, మాకు డీజే సౌండ్ లో విపరీతంగా వస్తున్నాయి, వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు అనండి. చుట్టుపక్కల ఏది కూడా రెసిడెన్షియల్ ఏరియాలు లేవు, చాలా దూరంలో ఉన్నాయి. రిసార్ట్స్ లో డీజేస్ అండ్ పర్మిషన్ తీసుకుంటారు కదా, మైక్ తీసుకుంటారు. మైక్ పర్మిషన్ తీసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదా? అప్పుడు మైక్ పర్మిషన్ తీసుకుంటేనేమో సౌండ్ రాదు బయటికి, మైక్ పర్మిషన్ తీసుకోవాలి కాదు కదా. వాళ్ళు కంపల్సరీ ఎక్సైజ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ పర్మిషన్లకు సంబంధించి రిసార్ట్స్ యొక్క యాజమాన్యకి నిబంధనలు కంపల్సరీ అని పెడితే ముందు అది ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి ఎలా అనే నిబంధన పెడితే వాళ్ళని బెదిరించకుండా, వాళ్ళ మీద దాడులు జరగకుండా, పదే పదే ఇటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. మీరు చెప్పేదాన్ని ఏంటంటే వాళ్ళను తప్పనిసరిగా వాళ్ళని బాధ్యతలు చేయాలి. ఇప్పుడు రిసార్ట్స్ ఇప్పుడు నువ్వు రెంట్కి ఇస్తున్నావు, వాళ్ళ దగ్గర లక్షలు రెంట్ తీసుకుంటున్నావు, నీకు తెలుసు నిబంధనల ప్రకారం ఎక్సైజ్ పాలసీలో దానికి పర్మిట్ తీసుకోవాలని నిబంధనల ప్రకారం రిసార్ట్స్ వాళ్ళకి తెలుసు, డీజే పర్మిషన్ తీసుకోవాలని రిసార్ట్ వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఫంక్షన్ చేసుకునేటప్పుడు అర్ధరాత్రి 12:30కు 1 గంటకు అధికారులు ఎందుకు రంగప్రవేశం చేస్తారు? అసలు రిసార్ట్స్ ఓనర్స్ దాన్ని ముందు ఎందుకు పర్మిట్ చేయాలి? వాళ్ళకి పర్మిషన్ లేకుండా మంది ఎందుకు పర్మిట్ చేయాలి లోపలికి? అందుకోసం ఏంటంటే గవర్నమెంట్ దీనిపైన ఒకసారి మళ్ళీ ఆలోచించి నిబంధనలు ఏదైతే వీళ్ళు పెట్టారో దాన్ని కఠినంగా చేసి దాని ఓనర్ ను దాన్ని బాధ్యులు చేస్తే బెటర్ అని చెప్పేసి ఒక అభిప్రాయం. ఇది నేటి వార్తల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ విశ్లేషకులు సావీర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.